మళ్ళీ శక్తి వచ్చిందన్నమాట. అది బాడీ లెవెల్ చేసుకుంది, నార్మల్గా పనిచేయటం మొదలుపెట్టింది. ఎక్కువ శాతం వైద్యంలో జరిగేది అయ్యే. అవి కూడా ఎందుకు జరుగుతాయి? అవి కూడా జరగొద్దు, అవి కూడా తగ్గొద్దు నీ బాడీలో అంటే, దేవుడిచ్చిన కూరగాయలన్నీ మర్యాదగా తినాలి, దేవుడిచ్చిన పండ్లన్నీ మర్యాదగా తినాలి, దేవుడిచ్చిన ఆహార పదార్థాలన్నీ క్రమంగా తీసుకోవాలి. కొంతమంది అట్లా కాదు, ఒకటే తిండి, ఎప్పుడన్నా చూడు అదే తిండి అదే తిండి. బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు ఒకదానిలోనే ఏడ అందుతాయి? అట్లయితే ఒకే పదార్థం చేస్తుండే ఇన్ని రకాలు ఎందుకు చేశాడు? అప్పుడు ఒక రకం, అప్పుడు ఆకుకూరలు ఉన్నాయి. కొంతమంది తినరు, ఆకుకూరలు ఎంత పోషకాలు ఉంటాయి. అట్లాగా అన్నీ వాడితే గొడవ ఉండదు. మనం వాడం కాబట్టి డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు వాడుతుంటారు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా వద్దనుకుంటే మర్యాదగా తినండి, సీజన్ ఫుడ్ తినండి, సీజనల్ ఫుడ్ తినండి. ఇప్పుడు మామిడికాయలు సీజన్ అనుకు తినండి, మామిడికాయలు తినండి. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తినండి, మళ్ళీ ఎక్కువ తిని షుగర్ పెరిగి అడ్డం పడకుండా. దేవునికి స్తోత్రం. గుండెకు రక్తనాళాలు, రక్తం చేరవేసే రక్తనాళాలు ఉంటాయి, వాటిల్లో కొవ్వు ఏర్పడిద్ది, కొలెస్ట్రాల్ ఉంటాయి, అందువల్లనే హార్ట్ స్ట్రోకులు వస్తాయి. అవి రావద్దంటే చిన్నులపై తినండి, మీ ఆహారంలో చిన్నులపై యాడ్ చేయండి. చిన్నులపై చూస్తేనే మన ముక్కులు అదో రకంగా పెడతాం, చిన్నులపై చూస్తేనే మనం ముక్కులు అదో రకంగా పెడతాం. ఎంత ఉపయోగం ఉందో తెలుసు ఒక చిన్నులపై. రోజు అంతలు ఆ రూపంలో చేస్తుంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు నాకు గ్యాస్ అని కొట్టుకుంటుంటారు. రోజు కనీసం పరగడుపున కాస్త కడుపు నింటే మజ్జిగ తాగు, పరగడుపున తాగు. పరీక్షల ఫీజు, ట్యాబ్లెట్ల ఫీజు మొత్తం కలిసి తడిసి మోపిడంత అయ్యి అవి వేసుకున్నాక అబ్బా నాకు అది ఇప్పుడు కంట్రోల్ అయిందా? అదంతా వంటగదిలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చాలా వరకు అది చూడండి, కూరగాయలే పెట్టేశాడు బాడీలో. దాని అర్థం ఏంటంటే ఏ అవయవానికి ఏది పనిచేసిద్దో అందులో పెట్టాడు. ఇప్పుడు అర్థమైంది మీకు? ఏది మళ్ళీ ఒకసారి అయినా చెబుతా. ఇటు పక్క గ్రీన్ కలర్ ఉంది చూడు, మనం తినాల్సినవి ఇవి. ఆ ప్లేసులో అవి తింటే అలా ఉంటాం, సన్నగా ఉంటాం, ఆ పద్ధతిలో ఉంటాం. అవి వదిలిపెట్టి ఈ పక్క చూడండి, జగ్గులు డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, ఏడాడి చెత్త అంతా తిని చూడు ఎట్టున్నాడు ఇటు పక్కోడు. అట్లా బాడీ పెరిగిపోతాం.